హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించి 2023 సంవత్సరానికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే నేను ఆల్రెడీ చేశాను. ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చేసే నాటికి సుమారుగా 400 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందులో చాలా మంది ఈ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొచ్చు. కాకపోతే అది 2023 సంవత్సరానికి కాలేజెస్ లిస్ట్. 2024ది ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఒక 2-3 రోజుల్లో అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. అయితే దాదాపుగా అన్ని కాలేజెస్ ఫీజ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అదే విధంగా ఉంటే ఏమన్నా చేంజ్ అయితే మైనర్ గా చేంజ్ అవ్వచ్చు. అలాగే చాలా మంది అడుగుతున్నారు, ఒక లిస్ట్ అయితే మాకు ప్రొవైడ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మాకు ఈజీగా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. అలాగే చాలా మంది మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, అలాగే మాకు చాలా హయ్యర్ ర్యాంక్స్ వచ్చాయి, ఏ కాలేజెస్ చూస్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. లా విషయానికి వచ్చేస్తే బాగా బెస్ట్ కాలేజ్ అని చెప్పి ఏది లేదండి. ఎక్కడున్నా సరే మనమే ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ కాలేజీలో జాయిన్ అయినప్పటికీ మీకు డిగ్రీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరే ఎక్కడైనా చదువుకోవాలి. కాకపోతే కొన్ని కాలేజెస్లో ఏమవుతుందంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది బాగా లేట్గా అవుతుంటుంది. మెయిన్గా ఎక్కడ అవుతుందంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్లోనే లేట్ ప్రాసెస్ ఉంటుందండి. ఎక్కువగా చాలా మంది చెప్తా ఉంటారు గవర్నమెంట్ కాలేజెస్ కంటే ప్రైవేట్ కాలేజెస్ బెటర్ అని. కాకపోతే ఇలాంటి ఓయూ క్యాంపస్, కాకతీయ క్యాంపస్ హిస్టారికల్ కాలేజెస్ కాబట్టి వీటిలో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ కి సంబంధించి తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిలో ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. అయితే ఎప్పటికైనా సరే మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. నేను కొన్ని సజెషన్స్ ఇస్తున్నాను, నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవట్లేదు. అలాగే ఏ రేటింగ్ ని బట్టి మీరు టాప్ కాలేజెస్ ని ఇస్తున్నారని చెప్పి కూడా చాలా మంది నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే నేను జస్ట్ సీనియర్స్ ని అలాగే నాకుండే నాలెడ్జ్ ని బట్టి ఈ విధంగా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయి అనుకుంటున్నారో, ఒక 5000 బిలో ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆర్డర్ ప్రిఫర్ చేయండి. 5000 అబోవ్ వచ్చిన వాళ్ళు కింద నుంచి ఆర్డర్ ప్రిఫర్ చేయండి. అంటే ఫస్ట్ నుంచి కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే ఎక్కువగా సీట్లు కింద నుంచి కూడా కాదు, కానీ ఎక్కువ సీట్స్ ఏ కాలేజీలో ఉన్నాయో అవి చూసుకోండి. 5000 అబోవ్ వచ్చిన వాళ్ళు అవి ఫస్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ కాలేజెస్లో పెట్టుకోండి. మెన్ ఎవరైతే ఉన్నారో మెన్స్ కాలేజెస్ ప్రిఫర్ చేయండి. అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చెప్తున్నాను. ఈ విధంగా ప్రిఫర్ చేసినట్లయితే మీకు సీట్ ఎక్కడో చోట వచ్చే అవకాశం అయితే ఉందండి. అయితే ఈ లిస్ట్ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ఓయూ క్యాంపస్ ఎక్కువగా ఫస్ట్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓయూ క్యాంపస్ లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఓయూ పెట్టుకోవచ్చు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ పెట్టుకోవచ్చు, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెట్టుకోవచ్చు, తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పైన 3 కూడా గవర్నమెంట్. ఇక ప్రైవేట్ విషయానికి వచ్చేసినట్లయితే చాలా మంది చెప్పింది పడాల రామిరెడ్డి కాలేజ్ బాగుంటుందని చెప్పి, అలాగే తర్వాత పెండికంటి లా కాలేజ్ బాగుంటుంది, తర్వాత మహాత్మా గాంధీ లా కాలేజ్ బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ హానర్స్ కూడా ఉంది, అలాగే ఇక్కడ రెగ్యులర్ ఉంది, ఎక్కువ సీట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద కూడా 5000 అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఫోకస్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మీకు తెలిసిన వారి సజెషన్ అయితే తీసుకొని మీరు సపరేట్ గా ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇవే పెట్టుకోవాలని ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ సుల్తాన్ ఉలూలం లా కాలేజ్, అలాగే మార్వాడి శిక్షా సమితి లా కాలేజ్, అనంత లా కాలేజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, నెక్స్ట్ కేవి రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఆంధ్ర మహిళా సభ, అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ. సో ఈ విధంగా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. మన కాలేజెస్ లిస్ట్ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చేశాను, అందులో నుంచి కూడా చూసి మీరు ఒక లిస్ట్ అయితే మీ ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి. 2024 సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కూడా వస్తుందండి. అప్పుడు కూడా మీరు చూసి ఒక ఫైనల్ గా మీరు ఒక లిస్ట్ అయితే తయారు చేసుకొని వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రస్తుతానికైతే ఇది లిస్ట్. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 5 years కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ రిలీజ్ చేయడానికి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.